చర్చ్ లో మెసేజ్ ఒక 5 నిమిషాలు ఎక్కువ అయిపోతే హడావిడి చాలా డిఫరెంట్ ఉంటది. ప్రేయర్ లెంత్ ఎక్కువ అయితే హడావిడి చాలా డిఫరెంట్ ఉంటది. బట్ ఆల్సో ఐ నోటీస్ వన్స్ చర్చ్ సర్వీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2-3 అవర్స్ దేర్ ఇస్ నో ఇష్యూ స్పెండింగ్ దేర్. కానీ సర్వీస్ కొంచెం డిలే అయితే మెసేజ్ ఎక్కువైంది, దానికి కామెంట్స్. అరే మనము వారం అంతా వి స్పెండ్ వాట్ ఎవర్ వి వాంట్ టు స్పెండ్ ఆన్, బట్ సండే ఒక రోజు ఆర్ మేబీ వీక్ లో ఒక రోజు వి డోంట్ వాంట్ టు గివ్ దట్ టైం. ఆ సమయాన్ని కూడా వెచ్చించలేము. వి గెట్ ఫ్రస్ట్రేటెడ్. సో నాకు అనిపిస్తుంటే అసలు మనము వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్స్ అసలు మనము. గాడ్ సేస్ హీ ఈస్ ద ఫస్ట్, బట్ హీ ఆల్సో వాస్ సో కైండ్. యూ డూ వాట్ ఎవర్ యూ టేక్ 6 days ఆఫ్ యువర్ వీక్, జస్ట్ గివ్ మీ 1 day అంటే కూడా ఈవెన్ ఆ 1 day ఇటానికి కూడా ఎంతో కష్టపడతా ఉంటాం, ఎన్నో కంప్లైంట్ చేస్తా ఉంటాం. ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు సీ ద రిపర్కేషన్స్ లేకపోతే దాని వల్ల జరిగే పర్యావసనాల స్పిరిచువల్ కండిషన్ అర్థమవుతా ఉంది హూ డజంట్ స్పెండ్. ఈ రోజు ఎస్పెషల్లీ యూత్ ఆల్సో, అంటే ఐ డోంట్ నో హూస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ఇట్. అంటే వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రెవరెన్స్ లేకపోతే దేవుడికి ఉన్న ప్రాముఖ్యత.